హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మీకు ఒక సింపుల్ మ్యాన్ లవ్ స్టోరీ చెప్పబోతున్నాను. మన కథలో హీరో పేరు విక్రమ్ అండ్ హీరోయిన్ పేరు చైత్ర. ఇక కథలోకి వెళ్తే విక్రమ్ తన కాలేజ్లో ఉన్నప్పుడు చాలా సింపుల్గా, కూల్గా అండ్ కామ్గా ఏదో తనకు నచ్చిన తన లోకంలో ఉండేవాడు. మొత్తంగా చెప్పాలంటే ఒక ఇంట్రోవర్ట్ లాగా అనుకోండి. అదే టైంలో వాళ్ళ కాలేజ్లో ఫ్రెషర్ లాగా జాయిన్ అయింది మన హీరోయిన్ చైత్ర. తను చాలా అందంగా ఉండేది అండ్ తన కట్టు బొట్టు అచ్చమైన తెలుగు అమ్మాయిలా ఉండేది. అనుకోకుండా మన విక్రమ్ లైబ్రరీలో ఆ అమ్మాయి చైత్రను చూసి అట్రాక్ట్ అయ్యి లవ్లో పడిపోయాడు. బట్ తనకున్న ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయలేకపోయాడు. ఇలా కొన్ని డేస్ గడిచిపోయాయి. ఇంతలో ఎగ్జామ్స్ టైం రానే వచ్చింది. ఇదిలా ఉండగా ఎగ్జామ్స్లో చైత్ర వాళ్ళ క్లాస్మేట్స్ కొందరు కాపీ చేస్తుంటే విక్రమ్ చూసి అది ప్రిన్సిపాల్కి కంప్లైంట్ చేశాడు. అయితే దీనివల్ల ఎఫెక్ట్ అయిన చైత్ర క్లాస్మేట్స్ ఎలా అయినా విక్రమ్ని నెగిటివ్ చేయాలని ఫిక్స్ అయ్యారు. అందరికీ విక్రమ్ గురించి తప్పుడుగా రూమర్స్ స్ప్రెడ్ చేశాడు. మెయిన్లీ గర్ల్స్లో కొంచెం ఎవరైనా అందంగా ఉన్నా విక్రమ్ వాళ్ళ లవ్ పేరుతో డిస్టర్బ్ చేస్తాడని కాలేజ్ మొత్తం రూమర్స్ స్ప్రెడ్ చేశారు. ఇదంతా తెలియని విక్రమ్ ఎలా అయినా తన లవ్ని చైత్రకి చెప్పాలని తన దగ్గరికి వెళ్ళి తన లవ్ని చెప్పేశాడు. అది విన్న చైత్ర వాళ్ళ క్లాస్మేట్ చెప్పిన తప్పుడు మాటలు గుర్తుంచుకొని నేను అందంగా ఉన్నానని లవ్ చేసి నన్ను కూడా నా లైఫ్ని స్పాయిల్ చేయాలనుకుంటున్నామని తిట్టేసింది. చైత్ర చెప్పింది ఏమీ అర్థం కాక విక్రమ్ అక్కడి నుండి సైలెంట్గా వెళ్ళిపోయాడు. తన లవ్ని తనలోనే దాచుకొని బాధలో ఉండిపోయాడు. ఇలా కొన్ని ఇయర్స్ గడిచిపోయింది. విక్రమ్ అండ్ చైత్ర ఎవరి లైఫ్లో వాళ్ళు బిజీ అయిపోయారు అండ్ మంచి జాబ్స్తో సెటిల్ అయ్యారు. ఇంతలో మన విక్రమ్కి పెళ్లి వయసు రానే వచ్చింది అని వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు మ్యాచెస్ చూడడం స్టార్ట్ చేశారు. బట్ తన లవ్ స్టోరీని ఎక్కడా కూడా వాళ్ళ పేరెంట్స్కి చెప్పలేదు. వాళ్ళ మీద ఉన్న గౌరవంతో పెళ్లి చూపులకు వెళ్ళాడు. ఇంతలో అమ్మాయి వచ్చింది. తనను చూస్తే మన చైత్ర. విక్రమ్ షాక్ అయిపోయాడు. కానీ చైత్రకు మాత్రం కాలేజ్లో వాళ్ళ క్లాస్మేట్స్ చెప్పిందే గుర్తు తెచ్చుకుంది. ఇష్టం లేనట్టుగానే బిహేవ్ చేసింది. బట్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ కోసం ఎస్ చెప్పాల్సి వచ్చింది. ఫైనల్గా మన విక్రమ్ తను లవ్ చేసిన అమ్మాయిని మ్యారేజ్ చేసుకున్నాడు. మ్యారేజ్ అయితే అయ్యింది కానీ చైత్ర మాత్రం తనతో అడ్జస్ట్ కాలేకపోయింది. కానీ ఇంట్లో వాళ్ళ సంతోషం కోసం విక్రమ్తో లైఫ్ కంటిన్యూ చేయాల్సి వచ్చింది. వాళ్ళిద్దరు కలిసి ఉన్నారు కానీ వాళ్ళ మధ్య ఎలాంటి ఎమోషనల్ బాండింగ్ కూడా లేదు. విక్రమ్ తన లవ్ ఎన్ని రకాలుగా ఎక్స్ప్రెస్ చేసినా కానీ చైత్ర కన్విన్స్ అవ్వలేకపోయింది. ఎప్పట్లాగే చైత్ర మన విక్రమ్ కోసం బాక్స్ రెడీ చేసే హడావిడిలో ఉంది. బ్యాడ్ లక్ ఏమో కానీ కుక్కర్ బ్లాస్ట్ అయింది. చైత్ర ఫేస్ అండ్ హ్యాండ్స్ కొంచెం డ్యామేజ్ అయ్యాయి. హాస్పిటల్కి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ అన్నీ దగ్గరుండి విక్రమ్ చేయించాడు అండ్ తనతో చాలా కేర్ఫుల్గా చూసుకున్నాడు. ఇలా కొన్ని డేస్ గడిచాక చైత్ర విక్రమ్ని ఒకరోజు ఇలా అడిగింది, ఎందుకు మీరు ఇంతలా కేర్ చూస్తున్నారు? ముందు కంటే ఇంకెప్పుడు ఎక్కువగా లవ్ చూపిస్తున్నారని. అప్పుడు విక్రమ్ చిన్నగా నవ్వుతూ ఇలా అన్నాడు, నేను మొదటి నుండి నిన్ను లవ్ చేశాను, నీ అందంని కాదు అని. ఎప్పుడో ఒకప్పుడు నా లవ్ నీకు అర్థమవుతుంది అని అనుకున్నాను. ఇన్నాళ్ళకు నువ్వు ఇలా అడిగావు అంటే నీకు నా ప్రేమ అర్థమైంది అనుకుంటున్నాను అని అన్నాడు. ఇది విన్న చైత్ర కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఇక అప్పటి నుండి వాళ్ళు చాలా లవబుల్గా హ్యాపీగా ఉన్నారు. మేబీ లవ్ డజంట్ కేర్ బ్యూటీ అంటే ఇదేనేమో, ఇందుకేనేమో మన పెద్దవాళ్ళందరూ అంత హ్యాపీగా కలిసి ఉన్నారు. ఎంతైనా హ్యూమన్ ఎమోషన్స్ చాలా మ్యాజికల్ కదండి. సో ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ షార్ట్ స్టోరీ? మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.